రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యూదుల మీద అతి దారుణమైన హింస జరిగింది. క్రూరమైన హిట్లర్ 60 లక్షల మందిని చంపేశాడు. 1948లో డేవిడ్ బెన్ గురియన్ ఇజ్రాయెల్ను స్వతంత్ర రాష్ట్రంగా ప్రకటించారు. అరబ్ దేశాలు మరియు హోలోకాస్ట్ బాధితుల నుండి 7 లక్షల మంది యూదులు 1940 నుండి 1951 మధ్య వలస వచ్చారు. ఇందులో ఆపరేషన్ ఎజ్రా అండ్ నెహేమియా ద్వారా ఇరాక్ నుండి 1.2 లక్షల మంది ఉన్నారు. 1948 నుండి 2025 వరకు జియోనిజం ఉద్యమం మరియు ఇజ్రాయెల్ రాష్ట్ర స్థాపనతో అనేక మంది యూదులు వారి స్వదేశమైన ఇజ్రాయెల్కి తిరిగి వెళ్లారు. దీన్ని అలియా అని పిలుస్తారు. 1950 నుండి 2025 మధ్య యెమెన్, మొరాకో, సోవియట్ యూనియన్ మరియు ఇథియోపియా నుండి యూదులు వలస వచ్చారు. 2025 నాటికి ఇజ్రాయెల్ జనాభా 97 లక్షలు. ఇందులో 74% యూదులు ఫ్రాన్స్, ఉక్రెయిన్, రష్యా నుండి వెళ్లారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వలన మరింత మంది యూదులు వారి స్వదేశానికి చేరుకున్నారు. భారతదేశంలోని కొచ్చిన్ యూదులు, బెనే ఇజ్రాయిల్, బాగ్దాదీ యూదులు మరియు మనషే గోత్రికులు తమ స్వదేశంగా భావించే ఇజ్రాయెల్ కు వలస వెళ్లారు. ఈ వలసలు జియోనిజం ఉద్యమం, ఇజ్రాయెల్ యొక్క లా ఆఫ్ రిటర్న్ చట్టం మరియు భారతదేశంలో 1947 స్వాతంత్రం తర్వాత జాతీయవాద ఉద్యమాల ప్రభావంతో ప్రేరేపించబడ్డాయి. 1948లో ఇజ్రాయెల్ రాష్ట్ర స్థాపన తర్వాత భారతదేశం నుండి బెనే ఇజ్రాయెల్, కొచిన్ యూదులు మరియు బాగ్దాదీ యూదులు ఇజ్రాయెల్ కు వలస వెళ్లారు. బెనే ఇజ్రాయెల్ మహారాష్ట్ర నుండి 15,000 నుండి 20,000 మంది 1948 నుండి 1960 మధ్య వలస వెళ్లగా, కేరళ కొచిన్ యూదులు సుమారు 2,000 నుండి 3,000 మంది 1950 నుండి 1970లో చేరారు. బాగ్దాదీ యూదులు ముంబై, కలకత్తా నుండి 1000 నుండి 2,000 మంది వలస వెళ్లారు. 2022వ సంవత్సరంలో ఇజ్రాయెల్ 23 సంవత్సరాలలో చూడని అధిక సంఖ్య గల వలసదారులను చూసింది. సుమారు 70,000 మంది కొత్త వలసదారులు ముఖ్యంగా రష్యా మరియు ఉక్రెయిన్ నుండి వచ్చారు. ఈ కార్యం కోసమే దేవుడు రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని అనుమతించాడని చెప్పుకోవచ్చు. 2023వ సంవత్సరం మణిపూర్లో జరిగిన దాడుల్లో కూడా మనషే గోత్రానికి చెందిన యూదులు ఉన్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. ఈ చరిత్ర అంతా గమనిస్తే యూదులు యుద్ధ వాతావరణంలోనే ఎక్కువగా వారి స్వదేశానికి వెళ్లారు. దీనికి గల కారణం ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజలు ఎంతో కాలంగా ఆయా ప్రాంతాలకు వలస వెళ్లిపోయి స్థిరపడ్డారు. ఆ ప్రాంతాలకు, వాతావరణానికి బాగా అలవాటు పడ్డారు. అక్కడే వారి ఆచారాలు, ధర్మశాస్త్ర నియమాలు పాటిస్తూ జీవించారు. ప్రవచనం ప్రకారం యూదులు ఇజ్రాయెల్ దేశంలో పోగు చేయబడాలి. వారి పరిస్థితులు చక్కగా ఉన్నప్పుడు వాళ్ళు కదలడం లేదు. ఎప్పుడైతే ఆయా ప్రాంతాల్లో యుద్ధాలు మొదలవుతున్నాయో అక్కడ యూదులు ఉన్నారనే వార్తలు బయటకు వస్తున్నాయి. ఇజ్రాయెల్ దేశం వారి వివరాలు సేకరించి వారి DNA టెస్ట్ చేసి వాళ్ళు నిజమైన యూదులా కాదా అని నిర్ధారించుకొని వారి స్వదేశానికి తీసుకుని వెళ్తారు.